చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్డ్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్, మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండగా అందులో భాగంగా ఈరోజు శుక్రవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారుల సహకారంతో దర్శి నియోజకవర్గంలోని దివ్యాంగులకు అవసరమైన పరికరములు, వాహనాలు, వినికిడి మిషన్లు తదితరములను అందించేందుకై దివ్యాంగులకు పరికరములు గుర్తింపు శిబిరమును దర్శిలోని ఆర్ఎండ్బి బంగ్లా ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దివ్యాంగుల దర్శి నియోజకవర్గ అధ్యక్షులు పూసల ఓబయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సందు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణములు అందించుటకు ప్రత్యేక పరీక్షలను వైద్యులు నిర్వహించారు. ఈ సమావేశంలో అందరినీ ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. పలువురిని సన్మానించడం జరిగింది. కార్యక్రమం అనంతరం అందరికి భోజనాల ఏర్పాట్లు జరిగాయి. పరికరాలను గుర్తించి ఇవ్వడానికి ఈ యొక్క సభని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎవరైతే ఈ అవసరానికి కావలసినటువంటి వారు ఏదైతే రూపాయలు పెంచారా, బ్లైండ్ అని, చెవులు నోరు ఉన్న వాళ్ళకి బదిలుడు అని చెప్పేసి దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చేసి వాళ్ళు 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుని పెన్షన్ తీసుకుంటున్న మిమ్మల్ని రెవెన్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళని పెన్షన్ తీసేయడమే కాదు, వాళ్ళ పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎవరికైనా సరే నిజంగా వాళ్ళకి పెన్షన్ అవసరం ఉన్న వాళ్ళకి, నిజంగా దివ్యాంగులైన వాడికి పెన్షన్ తీసేయటం జరగదు. చంద్రబాబు నాయుడు గారు మా పట్ల చూడండి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు కూడా దివ్యాంగులు కావలేదు. నిజంగా డాక్టర్ గారు నేను అనుకుంటాను ఒకసారి రోజు 10 ఆపరేషన్లు చేసిన 10 లక్షల రూపాయలు వస్తాయి రోజుకి, అందులో అనుమానం లేదు. ఆయన వ్యవసాయం చేశాడు, గంగా గురించి రైతులకి అలాంటి అపకీర్తి తీసుకురాకుండా నీ వ్యవసాయం మానుకొని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ద్వారా మా దివ్యాంగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవి రిపేర్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటంటే మళ్ళీ 2వ వాహనం ఏదొస్తుందని చెప్పి ఐడి కార్డు కావాల్సిన వారు ఎంచుకున్న రంగంలో ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఎంతో కృషి చేస్తారు. కష్టపడిన వాళ్ళకి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే దానికి మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు నిదర్శనం. గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి గ్రంథాలయ చైర్పర్సన్ పదవి ఇచ్చి గౌరవంగా చూసుకుని మన ప్రభుత్వం. అట్లాగే ఇంకా ఎంతో మంది కష్టపడుతున్నారు. కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకు వారి అవసరాలు తీర్చేలాగా, అంతే మన రాష్ట్ర అభివృద్ధి చేయడానికి, మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. పెన్షన్ చూస్తే మనం 3,000 నుంచి 6,000 చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. దివ్యాంగుల యొక్క అవసరాలు, వారి ఇబ్బందులు తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మన దేశంలోనే లేదు. ఇలాంటి ఒక
నాయకత్వంలో పనిచేయటం నాకు చాలా గర్వంగా ఉంది, నా అదృష్టంగా భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక ప్రజా పాలననిచ్చే ఒక ప్రజా ప్రభుత్వం. నేను ఏదైనా వార్డుకి వెళ్ళినా, విలేజెస్కి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు వచ్చి వికలాంగులు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటుంటారు. వినికిడి మెషిన్ అని కానీ, వీల్ చైర్. ఇప్పటి వరకు నేను నా సొంత నిధులతో కొంత సహాయం చేశాను, 10-15 మంది వరకు. ఈ నెలలో ఈ క్యాంప్ జరుగుతుందని తెలుసుకొని, అందులో క్యాంప్లో దర్శి నియోజకవర్గం లిస్టులో లేదు అని తెలిసి నేను అర్చన గారికి ఫోన్ చేశాను. వారు వెంటనే స్పందించి 31వ తారీఖు దర్శి నియోజకవర్గంలో క్యాంప్ అరేంజ్ చేస్తామని మాట ఇచ్చి ఇవాళ ఇంతమందికి ఉపయోగపడేలాగా నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే వెంకట్రామన్న ఉభయ వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్, వికలాంగులు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఇలా ఇంతమందికి అవసరం ఉంది అన్న దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా మీకోసం కష్టపడదామనే దర్శి నియోజకవర్గానికి వచ్చాను. ఎప్పుడు ప్రజలతో ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే మనం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది వైసీపీ లీడర్స్, ఎమ్మెల్యేలు, లీడర్స్, కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, సూపర్ 6 ఎక్కడ అని. 5-6 నెలల్లో ఇచ్చినవన్నీ జరిగిపోవు, కానీ మాట ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని నేను మీకు ఇక్కడ అందరికీ తెలియజేస్తున్నాను. కొంత సమయం పడుతుంది. మీరెన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, మీరెన్ని గవర్నమెంట్ మీద దూషించినా, ఎట్లా అయితే ప్రజలు 2024లో చూశారో, తీర్పునిచ్చారో, మళ్ళీ కూడా ఈ 5 ఏళ్లు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి 29లో కూడా ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. కొంతమంది ఇక్కడ సదరం సర్టిఫికేట్ లేదని చెప్తున్నారు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సో సదరం సర్టిఫికేట్ లేదని కంగారు పడొద్దు. మీరు అందరూ టెస్ట్ కి అందరినీ కలవండి, అసెస్మెంట్ కి అటెండ్ అవ్వండి.